నిరుద్యోగి ఇంద్రనాయక్ ఫోన్ చేసి చూద్దాం. అసలు పరిస్థితి ఎట్లా ఉంది, ఏంది, ప్రభుత్వం ఏం నిర్ణయాలు తీసుకోబోతుంది అనే విషయాన్ని ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం వార్తలు చదివే ముందు. సో ఇట్లా జరుగుతూ ఉన్నాయి ఇక విషయాలు. హలో హలో ఇంద్రప్రసాద్, చెప్పండి చెప్పండి అన్న. గుడ్ మార్నింగ్. మీరు లైవ్ లో ఉన్నారు వైఫై మీడియా. గుడ్ మార్నింగ్ అన్న. ఇప్పుడు ఏంది మన రిజర్వేషన్ల విషయంలో ప్లస్ మన ఉద్యోగాలు ఇవ్వాలి, జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని చెప్పి ఇప్పటికి అశోక్ సార్ గారు అయితే గత 10 రోజులుగా నిరాహార దీక్ష చేస్తా ఉన్నాడు. అది చూస్తా ఉన్నాం. ప్రభుత్వం దాని మీద ఎలాంటి స్పందన లేదు, చర్చలు పిలవడం లేదు. సార్ ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది సార్ది? సార్ ఆరోగ్యం చాలా క్షీణించింది, పల్స్ కూడా పడిపోవడం జరుగుతుంది. సార్ కూడా మాట్లాడలేకపోవడం, ఇంకే అనేక విధాలుగా ఆరోగ్య సమస్యలు తలెత్తడం సార్కి. ఇలా ఆరోగ్యం చాలా పూర్తిగా క్షీణించినా కూడా గవర్నమెంట్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఇప్పుడు దాకా ఏ మాత్రం చలనం లేదు. దున్నపోతు మీద వర్షం పడినట్టు, వాళ్ళకి సమ్మగా ఉన్నట్టు ఏదో అశోక్ సార్ని చూసుకుంటూ వెక్కిలే అంటే నవ్వుతూ. ఇప్పుడు మేము కూడా సోషల్ మీడియా ఒక వీడియో చూసినాం. మీరు అశోక్ సార్ని కలవాలని చెప్పి ఆయనతో మాట్లాడని చెప్పి మీరు లోపల పరామర్శ లోపలికి వెళ్తే పోలీసు వాళ్ళు మిమ్మల్ని లోపల కూడా ఓడిస్తలేరు, అడ్డుకూరు నెట్టేస్తున్నారు. ఎందుకు అసలు? ఇవాళ పోలీసులు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా వ్యవహరిస్తున్నారు. ఏదైతే అశోక్ సార్ని కలవడానికి నేను పోతుంటే నువ్వు పోవద్దు, నువ్వు ఎక్కడ కూడా మాట్లాడకూడదు, నువ్వు అసలు బయటికి రావద్దు, ఒకవేళ బయటికి వస్తే నీ మీద కేసులు పెట్టే ప్రయత్నాలు చేస్తామని చెప్పేసి కొంతమంది ఎస్ఐలు సిఐలు నా మీద పర్సనల్ గా ఫోన్ చేసి తిట్టడం, లేకపోతే నేను ఎక్కడైతే వెళ్తున్నానో అక్కడ. నిన్న మార్నింగ్ కూడా బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు సార్ కూడా లైబ్రరీకి వస్తుంటే, నేను లైబ్రరీకి వెళ్తుంటే మార్గం మధ్యలో నన్ను పోలీసులు పట్టుకొని చిక్కడపల్లి ఉద్యోగ నోటిఫికేషన్ వేయాలని అడగడం తప్ప, ప్రశ్నిస్తే ఇట్లా కేసులు పెడతారా, ఇట్లా బెదిరిస్తారా? ఇదేనా ప్రజాపాలన? మరి ఈ ప్రజాపాలన అంటూ ఒకవైపు ప్రజాపాలన అని చెప్పుకుంటూ ఎవరైతే మేము అడుగుతున్నా వాళ్ళ మీద కేసులు పెడుతూ ప్రజాక్షేత్రంలో తిరగనీయకుండా చేస్తున్నా ఇది కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనమా లేకపోతే పోలీస్ పాలన మాకేం అర్థం కావట్లేదు. ఎందుకంటే మేమేం కొత్తగా అడగట్లేము కదన్నా. 2 లక్షల ఉద్యోగాలు మీరు ఎన్నికల మేనిఫెస్టోలో జాబ్ క్యాలెండర్ లో పెట్టింది. దాదాపు 2 సంవత్సరాలు గడుస్తున్న కాలంలో మేము ఏమడుగుతున్నామంటే ఈ 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి, మాకెందుకు ఇవ్వట్లేదు? గత ప్రభుత్వం ఇచ్చిన 60,000 ఉద్యోగాలు. వాస్తవానికి కూడా వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ ఎమ్మెల్యే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా అదే మాట్లాడుతుండు, మనం ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పి. దాని మీద మీ స్పందన ఏంది? మొన్న రాజగోపాల్ అన్న కూడా ఒకసారి గణపాల దగ్గర రావడం జరిగింది. ఇప్పుడు కూడా మా మిత్ర బృందం అక్కడ కలిసి అన్నయ్య లాంటి సంవత్సరం అంటే ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ మీద కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కూడా కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత చూపుతున్నాడు నిరుద్యోగుల విషయంలో. ఎందుకంటే ఇలా నిరుద్యోగులే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనే విషయం స్పష్టంగా రాజగోపాల్ రెడ్డి గారికి తెలుసు. కాబట్టి రాజగోపాల్ అన్న గారు కూడా కాంగ్రెస్ పార్టీ మీద అంటే కాంగ్రెస్ పార్టీ మీద గుర్రు మీద ఉన్నారు. ఎందుకంటే ఇలా నిరుద్యోగులు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. నిరుద్యోగులు ఇప్పుడు ఆయన నోటిఫికేషన్ల గురించి అడిగితే ఏమంటా ఉన్నారు, ఆయన మంత్రి పదవి కోసం ఇవన్నీ చేస్తున్నారు అని చెప్పి కామెంట్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు మంత్రి పదవి విషయం పక్కన పెడితే ఏ సందర్భంలో అయినా స్పందించే వ్యక్తి రాజగోపాల్ అన్న. ఏ టైంలో కూడా నిరుద్యోగులు వెళ్ళినా కూడా ఎక్కడైనా కూడా స్పందిస్తాడు. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఇలా మంత్రి పదవి కోసము దానికోసం అని మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళ పదవులు త్యాగాలు చేసి తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళ పదవులు పక్కన పెట్టి కూడా తెలంగాణ కోసం కష్టపడిన. మీకు ఎట్లా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం మీకు నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉందా? మీకు అసలు నమ్మకం ఉందా? ఏమనుకుంటారు మీ నిరుద్యోగులు ఎట్లా ఉన్నది? ఈ నిరుద్యోగులు అయితే కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్స్ లో వాళ్ళని ఓడగొడతామని తెలిసి కూడా కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ దూరంగా పెట్టుకుంటా వస్తుంది. ఇప్పుడు మాత్రం క్లియర్ కట్ గా అర్థమైపోయింది నిరుద్యోగులకు. ఈసారి ఎట్లా ఉంటది రేపు వచ్చే జూబ్లీస్ బైపోల్లో గానీ రేపు వచ్చే స్థానిక ఎలక్షన్ లో గానీ మీ పాత్ర ఎలా ఉండబోతుంది? మరి స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో అయినా లేకపోతే రేపు జరగబోయే జూబ్లీ హిల్స్ లో అయినా లేకపోతే ఎవరైతే పార్టీ ఫిరాయింపు జరిగిన ఎమ్మెల్యేలో అయినా కూడా రేపు జరగబోయే అన్ని ఎలక్షన్స్ లో కూడా నిరుద్యోగుల పాత్ర అనేది గణనీయంగా ఉంటుంది. వాళ్ళ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. ఎందుకంటే ఇలా నిరుద్యోగులనే కాంగ్రెస్ పార్టీ వచ్చింది. రేపు జరగబోయే ఎలక్షన్ అన్నింటిలో కూడా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఇలా నిరుద్యోగులు ఓటేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారైనా కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఒకసారి ఆలోచించండి, ఒక్కసారి సంప్రదింపులు జరపండి. ఇలా 10వ రోజు చేరుకున్నా కూడా అశోక్ సార్ ఆరోగ్యం బాగలేకున్నా వైఫై మీద నేను కూడా మాట్లాడాను. అశోక్ సార్ బీపీ లెవెల్స్, షుగర్ లెవెల్స్, పల్స్ రేట్ పడిపోతుంది. అయినా కానీ ప్రభుత్వం దున్నపోతు మీద వర్షంపేట వ్యవహరిస్తోంది. వాళ్ళు చర్చలు జరపడం లేదు, నోటిఫికేషన్ హామీ ఇవ్వడం లేదు. సారా ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది? ఇప్పుడు ఏమైనా
ఆ డాక్టర్లు ఏం చెప్తా ఉన్నారు, ఆయన ఏమైనా విరమింపజేసే ఆలోచన ఏమైనా ఉన్నారా, ఎట్లా ఉంది అసలు? ఇప్పుడు ముందుగా ఒక విషయం తెలియాలన్నా, ఎందుకంటే ఏమంటే వైఫై మీడియా అనేది మా నిరుద్యోగుల తరఫున ఎల్లప్పుడూ మా ఇంటనే ఉంటుంది. ఎందుకంటే మేము ఎక్కడ వెళ్ళినా కూడా ఈ వైఫై మీడియా మా చుట్టూ, మా నిరుద్యోగుల చుట్టూ ఉంటుంది. దానికి మేము అందరం స్వాగతిస్తున్నాం. దానికి ఎందుకంటే ఖచ్చితంగా ప్రజల గొంతుగా ఉంటది, నిరుద్యోగుల గొంతుగా, విద్యార్థుల గొంతుగా ఈ వైఫై మీడియా ఎప్పుడు ఉంటది. అవును. అయితే అశోక్ సార్ విషయంలో మాత్రం ఈ గవర్నమెంట్ ఏ మాత్రం పట్టించుకోలే. ఎందుకంటే అశోక్ సార్ అనే వ్యక్తి ఇలా ఎమ్మెల్సీ క్యాండిడేట్ అని చెప్పేసి ఇలా రాజకీయాలు బురదలుతున్నారు. అదే వ్యక్తి ఇలా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన దాఖలాలు ఉన్నాయి. ఎంతసేపు రాజకీయాల కోసం మాట్లాడుతున్నారు కానీ నిరుద్యోగుల విషయంలో నోటిఫికేషన్ ఇస్తే ఎవరు కూడా బయటికి రారు. ఏ సార్ కూడా దీక్ష చేయాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క పాయింట్ మీరు గుర్తు పెట్టుకొని సకాలంలో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే ఏ సార్ గాని, ఏ విద్యార్థి గాని, ఏ నిరుద్యోగి గాని బయటికి రాని పరిస్థితి ఉంటది. కాబట్టి దయచేసి మీరు నోటిఫికేషన్ విడుదల చేయండి. దాంతో పాటు ఇలా నిరుద్యోగులు ఇస్తామన్న జాబ్ క్యాడర్ లేదు, నిరుద్యోగ వృత్తి లేదు, నిరుద్యోగుల వృత్తి లేదు, స్కాలర్స్ లేదు, ఎవరైతే స్కూటీలు దిక్కు లేవు, ఏ వ్యవస్థ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీలు ఏవైతే ఉన్నాయో ఏవి కూడా ఇప్పుడు ఇచ్చిన దాఖలాలు లేవు. కాబట్టి నిరుద్యోగులు అనే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మీద బగ్గుమంటున్నారు. కాబట్టి ఇప్పుడైనా గవర్నమెంట్ ఆచితూచి అడుగులేసి నిరుద్యోగుల విషయంలో సానుకూలమైన దృక్పథమైన విషయాల మీద చర్చించి ఇలా మాకు నిర్ణయం చెప్పాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం. ఓకే లైవ్ లో ఉన్నా, మళ్ళీ చేస్తే థ్యాంక్ యూ. ఓకే. సో ఇది పరిస్థితి. నిరుద్యోగులు అట్లా బగ్గుమంటా ఉన్నారు. రేవంత్ సర్కార్ ఇప్పటికైనా మీరు ఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగులతో చర్చలు జరపాలా. ఇక్కడ అశోక్ సార్ ఆరోగ్యం వాస్తవానికి క్షీణిస్తా ఉన్నది. ఆయనతో కూడా చర్చలు జరిపి ఉద్యోగ నోటిఫికేషన్ రిలీజ్ చేశారో చెప్పి ఆయనతో ఆమరణ నిరాహార దీక్ష వినియోగింపజేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా పల్సరేట్ పడిపోతా ఉన్నది. ఎందుకంటే ఆయనకి ఏమైనా జరిగితే మాత్రం ఆ రాష్ట్రం అడ్డుకుంటమయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీని మీద కొంచెం ప్రభుత్వం ఆలోచించాలని చెప్పడం జరుగుతూ ఉంది.